శారీ కూడా ఇంకో డిఫరెంట్గా 3 శారీస్ తోటి మీ ముందుకు వచ్చానండి. ముందుగా మీకు చూపిస్తున్న శారీ అయితే ప్యూర్ జరీకోట అండి. ఈ ప్యూర్ జరీకోట ఈ శారీ అంతా కూడా సిల్వర్ బుటీతో హైలైట్ అయింది. బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. సో ఆ రెండింటి కాంబినేషన్కి తగ్గట్టుగా దీనికైతే టాజిల్స్ వేసారనమాట అండి. సో దీంట్లో ఏంటంటే వాడిచ్చిన బ్లౌజ్ అయితే యాజ్ యూజువల్గా కుట్టించలేదు. కలర్ బ్లౌజ్ తీసుకుని దానికి డై వేయించి వర్క్ అయితే చేసామండి. ఇదేంటంటే ఇది మెరూన్ కలర్ బ్లౌజ్కి దాంట్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అలాగే శారీలో ఉన్న బ్లూ కలరు, సిల్వర్ కలరు ఇవన్నీ కలిపి థ్రెడ్ వర్క్ అయితే ఫుల్గా చేశారండి. దీనికి అంటే వర్క్ అనేది ఒక్కొక్కసారి సింగిల్ థ్రెడ్తో చేస్తారు, అలాగే ఒక్కొక్కసారి ఎక్కువ థ్రెడ్స్ వేసి చేస్తారనమాట. సో దీనికైతే ఈ శారీ ఎక్కువ థ్రెడ్స్ వేసి వర్క్ అయితే చాలా నీట్గా చేశారండి. ఈ రెండిటి కాంబినేషన్ చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది జాకెట్ వల్ల చీరకు కూడా అందం పెరిగిందా అన్నట్టు అనిపించింది. సో ఇంకో శారీ చూద్దామండి. ఇది కూడా ప్యూర్ జరీకోటనేనండి. సో దీంట్లో ఏంటంటే ఇది కూడా సిల్వర్ తోటే సిల్వర్ బూటీస్, సిల్వర్ లైన్స్ ఉన్నాయన్నమాట. దీనికి వేసిన టాజిల్స్ ఏంటంటే ఎల్లో కలర్ తెడ్డతోటి జరదోసి రౌండప్ చేశారనమాట అండి. సో ఆ వర్క్ ఏంటనేది కూడా చూద్దాము. దీంట్లో ఏంటంటే ఈ శారీ అంతా కూడా సిల్వర్ హైలైట్ అయింది అంటున్నాను కదండి. సో మనకి జిగ్జాగ్ లాగా ఈ సిల్వర్ జరీ అంతా శారీ అంతా హైలైట్ చేశారు. దీనికి బార్డర్ ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజ్కి మొత్తం అంతా కూడా తేనె పూసలతోటి వర్క్ చేశారనమాట అండి. డిఫరెంట్గా హై నెక్ పెట్టి అలాగే సిల్వర్ జరీ థ్రెడ్ తోటి మొత్తం ఈ బ్లౌజ్ అంతా హైలైట్ చేశారండి. ఇప్పుడు ఇంకో శారీ చూద్దామండి. ఇది జామ్దాని శారీ అనమాట అండి. జామ్దాని శారీ అంటే అసలు ఎంత మెత్తగా ప్రశాంతంగా రిచ్ లుక్ ఉంటాయంటే అసలు చెప్పలేమన్నమాట. ఈ శారీ ఏంటంటే మొత్తం గ్రీన్ కలర్, పర్పుల్ కలరు, అలాగే బ్రౌన్ కలర్ లతలతోటి ఫుల్గా శారీ అంతా లతలు ఉన్నాయన్నమాట. దీనికి ఏంటంటే ఈ శారీకి టాజిల్స్తో పాటు శారీ నిలబడడం కోసం పైపింగ్ వేసారనమాట. ఈ పైపింగ్ కూడా చాలా హైలైట్. సో ఈ పైపింగ్ కూడా తర్వాత దగ్గరగా చూద్దాము. ఈ జామ్దాని శారీకి బ్లౌజ్ ఏంటంటే ఏమీ చేయించలేదండి. జస్ట్ ఏంటంటే మెటీరియల్ తీసుకుని ఆ జామ్దాని శారీకి సెట్ అయ్యే మెటీరియల్ తీసుకుని హై నెక్ బ్లౌజ్ అయితే ఇచ్చామండి. అలా ఇచ్చినప్పటికీ కూడా ఇది చాలా అంటే చాలా హైలైట్ అనమాట అండి. టాజిల్స్ ఒకసారి చూడండి, ఫ్లవర్స్ వేసారు, అలాగే గోల్డ్ కలర్ పోస్టులతోటి హైలైట్ చేశారనమాట. అయితే ఈ శారీకి పైపింగ్ వేసామన్నారు కదా, ఈ పైపింగ్ ఏంటంటే లోపల క్లాత్ పెట్టి ఆ క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ హ్యాండ్తో చేశారండి. మిషన్ మీద ఎక్కడ కుట్లు వేసేయలేదనమాట. సో చీర అందం ఎక్కడా పాడవకుండా ఎంత జాగ్రత్తగా కుట్టారు అంటే చాలా జాగ్రత్తగా సింగిల్ థ్రెడ్ తోటి కంటికి కనిపిస్తుందా లేదా అన్నంత జాగ్రత్తగా కుట్టారు.